వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రో ఓవెన్లో బిస్కెట్లు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా శనగపలుకులు ఒక కప్ తీసుకోండి. మైక్రోసేవ్ బౌల్లో పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసుకోండి. 900 పవర్ లెవెల్లో 3 మినిట్స్ టైం సెట్ చేయండి. 3 మినిట్స్లో మీకు అవి ఫ్రై అయిపోతాయండి. పల్లీలు చూసారా, ఫ్రై అయిపోయాయి కదా. ఆ పై లేయర్ అంతా తీసేయాలి. బిస్కెట్లకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి తీసుకోండి, యాలకులు తీసుకోండి, షుగర్ తీసుకోండి, శనగపిండి తీసుకోండి. ఈ పల్లీలు పైన ఆ పొట్టు అలా తీసేయండి. తీసేసి మిక్సీ తీసుకోండి. ఒక 3 స్పూన్స్ షుగర్ తీసుకోండి. దాంట్లో ఒక 3 యాలకులు వేసేయండి. వేసి దాంట్లో మనం పొట్టు తీసిన పల్లీలు ఉన్నాయి కదండి, అవి దాంట్లో వేసి మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత అలాగ మెత్తగా వస్తుంది కదండి. ఆ మిశ్రమంలో గోధుమ పిండి ఒక 2 స్పూన్ కలపండి. శనగపిండి ఒక 2 స్పూన్స్ కలపండి. కలిపి అలాగా మొత్తం మిక్స్ చేసేయండి. మిక్స్ చేస్తే చూడు అలాగ వచ్చింది కదా. కొంచెంసేపు ఉంచి బిస్కెట్ మౌస్తోని అలాగ వచ్చి వేసుకోండి. తర్వాత మైక్రోవెన్ దగ్గరికి వచ్చి కన్వెన్షన్ మోడ్లో 200 డిగ్రీస్లో ప్రీహీట్ చేయండి. ఓవెన్ని ప్రీహీట్ అవుతుంది కదండి. ప్రీహీట్ అయిపోతే డీప్ సౌండ్ వస్తుంది. 200 డిగ్రీస్ దగ్గర వచ్చింది కదండి. కన్వెన్షన్కి ఎప్పుడు కూడా చిన్న స్టాండ్ యూజ్ చేయాలి. చిన్న స్టాండ్ మీద నాన్ స్టిక్ తవ్వ అలా పెట్టి దాంట్లో బిస్కెట్స్ ఉన్నాయి కదండి, ఆ లోన్ అలా పెట్టి డోర్ క్లోజ్ చేసి 12 మినిట్స్ టైం సెట్ చేయండి. 12 మినిట్స్లో మీకు బిస్కెట్లు అయిపోతాయండి. నేను ఇంతకుముందు ఏంటంటే మీకు మైదాతో ఎలా చేయాలో చూపించాను. ఇవి మైదా తినలేని చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే ఇలాగా పల్లీలతో చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా హైజెనిక్ బిస్కెట్స్ మీకు తక్కువ టైంలో అయిపోతుందండి. ఇంట్లోనే హ్యాపీగా మీరు తినచ్చు. అయిపోయింది, చూద్దాం. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా చేసి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఏ విధంగా వచ్చాయో. మీకు ఇంకేమైనా ఐటమ్స్ కావాలంటే చెప్పండి, నేను మైక్రోవెన్లో చేసి చూపిస్తాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.